friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. సాటర్డే ఈవినింగ్ తోటి వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఆ రోజు మొక్కలకి ఫుల్ వాటరింగ్ చేశా. సమ్మర్ కదా, 2 డేస్కి ఒకసారి వాటర్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఫుల్ వాటరింగ్ మాత్రం వీక్లీ వన్స్ చేస్తాను. పైన డస్ట్ అదంతా కూడా పోతుంది అండ్ ప్లాంట్స్కి లైక్ బ్రీదబుల్గా ఉంటుంది అనమాట. మొక్కల పని అయిపోయిన తర్వాత టీవీలో రవివర్మ గారి షో ఒకటి పెట్టుకున్నాను. ఆయుర్మంత్ర ఛానల్ మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా. ఆయన చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తూ ఉంటారు. ఆయన లైక్ న్యాచురోపతి గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు. చాలా నాలెడ్జబుల్ అనమాట. ఏవో కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి ఆయన ఛానల్ వింటూ ఉంటే. అది వింటూ ఇంట్లో పని చేసుకుంటున్నా. నెక్స్ట్ డే శ్రీరామనవమి, సో లైట్గా డస్టింగ్ చేసుకుంటున్నాను. ఉగాదికి ఒకసారి ఫుల్ క్లీనింగ్ అయిపోయింది. కానీ పండగ అంటే ఏదో ఒక చోట మనం క్లీన్ చేస్తూనే ఉంటాం కదా, మనకి అదొక అలవాటులాగా వచ్చేసింది. సో పైన సర్ఫేస్ డస్టింగ్ అది చేసుకుంటూ ఉన్నాను. లాస్ట్ మంత్ హాలిడేస్కి వెళ్ళకముందే కుషన్ కవర్స్ అవన్నీ చేంజ్ చేశాను. ఈసారి టేబుల్ రన్నర్స్ అవన్నీ మార్చా, టేబుల్ దగ్గర అండ్ లివింగ్ రూమ్లో. సమ్మర్లో లైట్ కలర్స్ సటిల్గా ఉంటే చాలా బాగుంటుంది హోమ్ డెకార్. అందుకని కొన్ని ఐటమ్స్ అయితే తీసి లోపల పెట్టేశాను, ఇంకా కొన్ని పెట్టాలన్నమాట. సమ్మర్ మొత్తం లైట్గా ఉంచుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు. ఇది చాలా సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నా, ఇంతకుముందు వ్లాగ్స్లో కూడా షేర్ చేశా. ఇదంతా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే పనులు మొదలు పెట్టుకున్నాను. ఆ రోజు శ్రీరామనవమి. మార్నింగ్ నుంచి నాకు కొన్ని పనులు ఉన్నాయన్నమాట. లైక్ మైండ్లో పూజ సామాన్లు అవన్నీ క్లీన్ చేసుకోవాలి, విగ్రహాలు క్లీన్ చేసుకోవాలి, తర్వాత ప్రసాదాలు చేసుకోవాలి కదా. ప్రసాదాలు అంటే పానకం వడపప్పులేంటి, స్పెషల్గా ఏం చేయట్లేదు. దాంతోపాటు సండే కాబట్టి సిద్ధు కావాల్సినవి చేయాలి, మెయిన్ టార్గెట్ అది. బ్రేక్ఫాస్ట్లోకి కాఫీ అండ్ బిస్కెట్స్ తీసుకున్నాము, సింపుల్గా అయిపోతుంది. తర్వాత ఫ్రెష్ అయిపోయి వంట స్టార్ట్ చేసా. చెన్నా కర్రీ అండ్ జీరా రైస్ చేస్తున్నాను. అవి ఒక పక్కన స్టవ్ మీద పెట్టేసి ఇంకొక పక్కనేమో మొక్కలు అవన్నీ ఒకసారి ఫుల్ వాటరింగ్ చేస్తున్నా. వీటి మీద కూడా లైట్గా డస్ట్ అక్యూములేట్ అయింది అని అనిపించింది. మొన్న ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు మొక్కలకి ఫుల్ వాటరింగ్ చేయలేదు, సో అందుకని ఎటు వీక్లీ వన్స్ ఉంటుంది కదా అని ఇవాళ స్టార్ట్ చేసిన. దాంతోపాటు పూజ సామాన్లు అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. విగ్రహాలు క్లీన్ చేయడానికి టామరిన్ పేస్ట్, సాల్ట్ అండ్ వెనిగర్ లేదా పీతాంబరి యూజ్ చేసుకోవచ్చు. అంటే న్యాచురల్ మెథడ్స్ కింద టామరిన్ అవన్నీ వాడుతూ ఉంటారు, వాటితో కూడా వాష్ చేస్తా, కానీ అది కొంచెం టైం టేకింగ్. ఇవాళ పనులు పండగ రోజు మార్నింగ్ స్టార్ట్ చేసుకున్నాను కాబట్టి ఫాస్ట్గా అయిపోతుందని ఈ మధ్య అయితే పీతాంబరియే వాడుతున్నా. ఇంతకు ముందులాగా నాకు ముందు చేసుకోవడానికి కుదరట్లేదండి, బికాజ్ ఆఫ్ ట్రావెలింగ్. ఎంత ట్రావెల్ చేశాను అనేది మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు కదా. ఒకసారి విగ్రహాలని పీతాంబరితోటి వాష్ చేసిన తర్వాత ట్యాప్ వాటర్ తోటి రిన్స్ చేసి ఆ తర్వాత మళ్ళీ డ్రింకింగ్ వాటర్లో ఇట్లా పెట్టేశాము అని అంటే షైన్ ఎక్కువ రోజులు ఉంటుంది. ట్యాప్ వాటర్ తోటి క్లీన్ చేసి ఆ తర్వాత తుడిస్తే త్వరగా నల్లబడిపోతాయి. అదే డ్రింకింగ్ వాటర్ తోటి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక పొడి క్లాత్ తీసుకొని తుడిచేస్తే అసలు మచ్చలు ఉండవు, షైన్ ఎక్కువ రోజులు అలా సస్టైన్ అవుతుంది. చింతపండు తోటి క్లీన్ చేసామనంటే అసలు ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. ఉప్పు తగిలితే మాత్రం మళ్ళీ వెంటనే నల్లబడిపోతాయి. ఈవెన్ వెనిగర్ అండ్ సాల్ట్ కూడా రిజల్ట్ ఫాస్ట్గా ఉంటుంది, కానీ ఎక్కువ రోజులైతే ఆ రిజల్ట్ సస్టైన్ అవ్వదు. ఇప్పుడు బ్రాస్ ఐడల్స్ అవన్నీ క్లీన్ చేయడానికి చాలా సొల్యూషన్స్ వచ్చేసాయండి మార్కెట్లో. సో ఒక్కసారి ఏంటంటే ఇయర్లీ వన్స్ మెయింటెనెన్స్ లాగా వాటితోటి క్లీన్ చేసుకొని మనం తరచూ అంటే రెగ్యులర్ క్లీనింగ్ ఉంటుంది కదా, అవేమో ఇలా పీతాంబరి, టామరిన్ వాటితోటి క్లీన్ చేసుకోవచ్చు. పానకము వడపప్పు చేద్దామని చెప్పి ముందుగానే వడపప్పు నానబెట్టేసి ఉంచా, బెల్లమేమో వాటర్లో పెట్టేసి ఉంచాను. చక్కగా బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసేసి ఇంకొక పక్కన యాలకులు, మిరియాలు దంచి పానకం ప్రిపేర్ చేస్తున్నా. అండ్ నాకు ఇక్కడ ఒకటి షేర్ చేయాలి అని అనిపించింది. ఎందుకో తెలియదు కానీ 9 శుక్రవారాలు లలితా సహస్రనామ పారాయణంలో పానకం నివేదిస్తా కదా, ఆ 9 శుక్రవారాలు చేసిన పానకం ఒక రుచిలో ఉంటే ఇలా శ్రీరామనవమి రోజు చేసింది మాత్రం ఒక యునీక్ టేస్ట్ అయితే వస్తుంది. అది ఎందుకు అనేది తెలియదు, కానీ ఇది నేను ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్నాను. అండ్ యునో ఈ పానకం టేస్ట్కి మన మెమరీస్ని కూడా బాగా రికాల్ చేసుకోవచ్చు అనమాట. లైక్ మన పాస్ట్లో అంటే శ్రీరామనవమి ఇంతకుముందు ఎలా జరిగింది, ఆ వైబ్స్, ఆ టైంలో అందరూ ఆ క్రౌడ్, శ్రీరామనవమి పందిర్లు అవన్నీ గుర్తొస్తాయి అన్నమాట ఈ టేస్ట్ తోటైతే నాకు.
అండ్ మా ఇంటి దగ్గర శ్రీరామనవమి పందిరి వేస్తారు, సీతారాముల వారి కళ్యాణం చేస్తారు. అసలు అది ఎంత బాగుంటుందంటే చూడటానికి 9 days చేస్తారనమాట. వాటితోటైతే నాకు చాలా చాలా మెమరీస్ ఉన్నాయి. అసలు శ్రీరామనవమి అంటేనే నాకు చాలా స్పెషల్. ఎందుకంటే మా డాడీ అసలు శ్రీరామ రాయటంతో తన ఏదైనా సరే కొత్త వర్క్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. చిన్న పని చేసినా సరే పైన శ్రీరామ రాస్తారు. ఒక సంవత్సరం అండి, ఎప్పుడో గుర్తులేదు కానీ మేబీ ఒక 5-6 years బ్యాక్ అనుకుంటా. ఒకసారి శ్రీరామనవమి పందిర్లో చాగంటి వారిని పిలిచారనమాట. అంటే ఒక గెస్ట్ లాగా పిలిచి చక్కగా ఆయనతోటి ప్రవచనం చెప్పించారు. ఎంత బాగుందంటే ఆయన చూడటము, ఆయన చెప్పే ప్రవచనం ఏమో కానీ అసలు ఆయన చూసి తరించిపోవటమే నాకు సరిపోయింది. రాముల వారిని చూసిన ఫీలింగే కలిగిందనమాట. ఎందుకంటే అప్పటికే ఆయన చెప్పిన రామాయణము నేను ఆల్రెడీ వినేశాను. సో ఆయన గొంతు వింటమే కానీ మనిషిని చూడలేదు కదా. అలా ఆయన చూసేసరికి నేనైతే అసలు రాముల వారే వచ్చి మాట్లాడుతున్నారా మాతోటి అన్నట్టుగా అనిపించింది. అండ్ నాకు బాగా గుర్తు, ఆ రోజు మామూలుగా ఏవో ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా 9 days కూడా. అయితే అందరూ 6:30 కల్లా పందిరిలో రావడం స్టార్ట్ చేస్తూ ఉంటారు పందిరి దగ్గరికి. కానీ ఆ రోజు మాత్రం మేము ముందు రావాలంటే మేము ముందు రావాలనుకుంటూ ప్లేసెస్ అందరూ చక్కగా ముందు వచ్చేసి ఆక్యుపై చేస్తారనమాట. నేను కూడా ముందు వెళ్ళిపోయి కూర్చున్నా. ఆయన రావటం 7 లోపట్ల వచ్చినట్టున్నారు. మేమైతే 5:30కే వెళ్ళి అక్కడ కూర్చున్నాము. సో అది నాకు ఒక మంచి మెమరీ. తర్వాత ఇంకా అందరికీ, నాకు తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేసి చెప్పాను. అంటే నాకు సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారండి. ఎట్లా అంటే పర్సనల్గా షేర్ చేసుకునే వాళ్ళు ఉంటారు, డివోషనల్గా మాట్లాడే వాళ్ళు, రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ ఇద్దరూ ఉన్నారు. ఆ విషయంలో నేను చాలా లక్కీ. ఎందుకంటే నేను ఇట్లాగా సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ కొంతమందితోనే షేర్ చేసుకోవచ్చు అని చెప్పేది. అందరూ అన్నీ యాక్సెప్ట్ చేయలేరు. ఇప్పుడు ఏంటంటే సింపుల్గా చెప్పాలి అని అంటే ఏదైనా కామన్ థింగ్ ఉన్నప్పుడు మనం త్వరగా ఫ్రెండ్స్ అవుతాము, లైక్ త్వరగా వాళ్ళతోటి కనెక్ట్ అవుతాం. అలానే ఇప్పుడు మన వ్యూస్ ఎవరితోనే షేర్ చేసుకోవాలి అనుకోండి. ఇప్పుడు అమ్మతోటి నేను అన్నీ చెప్పుకుంటాను, మ్యాక్సిమం 99% చెప్పుకుంటా. ఆ 1% నేను అమ్మతో చెప్పలేనివి మా హస్బెండ్తో చెప్పగలను. ఆ 1% మా హస్బెండ్తో చెప్పలేనిది ఇంకొకరితో, అంటే లైక్ నా ఫ్రెండ్స్తోనో రిలేటివ్స్తోనో చెప్పగలను. సో అలా నాకు మంచి డివోషనల్గా షేర్ చేసుకునే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత గాంధీ తాత చెట్టు మూవీ చూశాను. ఇది చూస్తూ పానకం తాగా. పానకం ఏంటంటే ఆ రోజు ఒక స్పెషల్ డ్రింక్ లాగా, అటు వెళ్ళొచ్చి కొంచెం ఇటు వెళ్ళొచ్చి కొంచెం అట్లా ఉంటుంది. ఈవినింగ్ యాజ్ యూజువల్ పనులు ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవన్నీ చేసుకుంటున్నా. సండేస్ అయితే నేను అసలు వాషింగ్ మిషన్ ఆన్ చేయట్లేదండి. మండేకి పెట్టేస్తున్నాను, లేదా సాటర్డేనే కంప్లీట్ చేసుకుంటున్నాను. కాకపోతే ఆ రోజు ఎక్కువ బట్టలు ఉన్నాయి అండ్ బెడ్షీట్స్ కూడా మొన్న చేంజ్ చేశాను. సో అందుకని చెప్పి వేయాల్సి వచ్చింది. నేను క్లోత్స్ ఫోల్డ్ చేయడం స్టార్ట్ చేశాను. మా హస్బెండ్ ఏమో మూవీ సర్చ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అసలు ఎంతకీ దొరకట్లేదు మంచి మూవీ చూద్దాము అని అంటే ఫైనల్గా టెస్ట్ నెట్ఫ్లిక్స్లో ఉందన్నమాట. దాంతో స్టిక్ ఆన్ అయిపోయాం. అసలు ఆ మూవీ ఎంత బాగుందంటే సిద్ధార్థ్, నయనతార అండ్ మాధవన్. చాలా చాలా బాగుందండి మూవీ. తప్పకుండా వాచ్ చేయండి. కొద్దిగా స్లోగా ఉంటుంది. సిద్ధు 10th క్లాస్ బుక్స్ తెచ్చేసుకున్నాడు. అందుకని 9th క్లాస్ బుక్స్ పాత పేపర్లు అబ్బాయి వస్తాడు కదా ఇంటికి, తనకి ఇచ్చేసాము. అండ్ 200 రూపీస్ వచ్చాయన్నమాట ఓల్డ్ బుక్స్ ఇచ్చేస్తే. మా దగ్గర న్యూస్ పేపర్స్ అలాంటివి ఏమి ఉండవు, ఎందుకంటే పేపర్ ఏమి వేయించుకోము. అండ్ ఇంట్లో కార్డ్బోర్డ్ బాక్సెస్ అవన్నీ ఏమో మా మేడ్కి ఇచ్చేస్తా, తనే సేల్ చేసేసుకొని డబ్బులు తీసేసుకుంటుంది. యూనిఫామ్ కూడా ఇచ్చేశారు, అది ఒక కవర్లో పెట్టి రెడీగా ఉంచా. ఇప్పుడు టైలర్కి ఇస్తే ఒక 1 month 1.5 month తర్వాత ఇస్తారు, అంత డిమాండ్ ఉంటుందన్నమాట. అయన్కి ఇవ్వాల్సిన క్లోత్స్ అవన్నీ కూడా ఒక పక్కన పెట్టేసి చిన్న చిన్న బ్యాగ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఏవో కవర్లు, జూట్ బ్యాగ్స్, సో అవి కూడా ఆర్గనైజ్ చేసా, ఒక పక్కన ఉంచేసాను క్లట్టర్ లేకుండా. అసలు ఎంత టైం పట్టిందోనండి, చూడటానికి కొంచెమే ఏం లేదు ఇక్కడ అన్నట్టు అనిపిస్తుంది, కానీ కనిపించని పని ఉంటుంది. అది మీ అందరికీ తెలిసిందే, చూసే వాళ్ళకన్నా చేసే వాళ్ళకి తెలుస్తుంది అని అంటారు కదా. సో మనందరితో అదే సిచ్యువేషన్. మనం ఎంత సర్ది ఎంత చేసినా సరే ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ డస్ట్ అక్యూములేట్ అవుద్ది, మళ్ళీ క్లీన్ చేసుకోవాలి, తప్పదు ఇదంతా. నాకు ఈ టచ్ ల్యాంప్ చాలా నచ్చింది. నేను లాంగ్ బ్యాగ్ జెప్టోలో ఆర్డర్ చేశాను, ఈవెన్ అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇది ఎందుకు బాగుంది అంటున్నానంటే చాలా లాంగ్ లాస్టింగ్ అనమాట. అలా డిమ్ లైట్ ఎక్కువసేపు ఉంటుంది, మనకు కావాల్సినంతసేపు ఉంచుకోవచ్చు, పోర్టబుల్ ఎక్కడన్నా పెట్టేసుకోవచ్చు రూమ్లో.
కాకపోతే ఇది ఆఫ్ చేయటమే చాలా ట్రిక్కీగా అనిపిస్తుంది. ఎన్నోసార్లు ట్యాప్ చేశాక ఒకసారి ఆఫ్ అవుతుంది. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.